వ్యక్తి ఫైనాన్సర్లు చేసిన అవమానానికి అదేవిధంగా వారు చేసిన టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. తన మనస్తాపానికి చెంది అయితే ఇటు ఉరి వేసుకొని అయితే తన సొంత ఇంట్లో ఉన్నటువంటి మెట్లకైతే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన శ్రీనివాస్కి ఒక 5 సంవత్సరాల బాలుడు, అదేవిధంగా సంవత్సరం పిల్లగాడు ఉన్నాడు. 5 సంవత్సరాల బాలుడు ఒకసారి మాట్లాడదు. ఏమైందమ్మా మీ డాడీ పేరు ఏంటి? సీను. డాడీకి ఏమైంది అసలు? బెంగళూరు వచ్చి అట్లా వేసుకొని తెచ్చిపోయిండు. మరి తెలిసింది మరి అందరికి, మరి వచ్చి జారింది, అందరూ వచ్చి ఏసిళ్ళు. మరి అప్పుడు మరి హాస్పిటల్ వేసుకుపోయి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డీజే వచ్చి డప్పులు కొట్టిళ్ళు. మరి తెలిసింది మళ్ళీ బొండ పెట్టిళ్ళు. మరి అక్కడ డీజే పెట్టి ఇచ్చిళ్ళు. డాడీ ఎలా చూసుకునేవాడు నిన్ను? మంచిగా చూసుకుంటారు. ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టి చనిపోయిలా సరే. వరంగల్లో ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. వాళ్ళ యొక్క ఒత్తిడి, అదేవిధంగా వాళ్ళు చేసే టార్చర్ భరించలేక చాలామంది అయితే సూసైడ్ ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది. ఇదే ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఫైనాన్సర్లు చేసిన అవమానానికి, అదేవిధంగా వారు చేసిన టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలకు వెళ్తే వరంగల్కి చెందినటువంటి కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన శాంతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పరేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే తను మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఆ క్రమంలో తాను ఒక సొంత ఇంటిని కూడా నిర్మించుకున్నాడు. అదే క్రమంలో తాను ఆ ఇంటి ఆర్థిక ఇబ్బందులు సరిగ్గా లేక ఇంటిపై లోన్ కూడా తీసుకోవడం జరిగింది. పరకాల్లోనే IIFL ప్రైవేట్ సంస్థలో లోన్ తీసుకోవడం జరిగింది. ఈ లోన్ తీసుకున్న సంవత్సరం కాలం అయితే గడిచింది. ఈ సంవత్సరం నుంచి లోన్ ప్రతి నెల వాయిదా EMI పద్ధతిలో కట్టుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో ఈ మార్చి నెల ఒక నెల అయితే పెండింగ్ ఉంది. EMI కట్టాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో అతను ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక తాను కట్టలేకపోయాడు. ఈ సమయంలో కలెక్షన్ బాయ్స్, అదేవిధంగా మేనేజర్ అయితే ఇంటికి వద్దకు రావడం జరిగింది. ఇంటికి వచ్చి నానా బూతులు తిట్టు, అదేవిధంగా అతన్ని మానసికంగా ఒత్తిడికి గురి చేశారు. అందరి ముందట అయితే తనను తిట్టడం, అదేవిధంగా ఇల్లు వేలం పాట వేస్తామని బెదిరించడం, ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం జరిగింది. ఆ క్రమంలో తన మనస్తాపానికి చెంది అయితే ఇటు ఉరి వేసుకొని అయితే తన సొంత ఇంట్లో ఉన్నటువంటి మెట్లకైతే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మనం టోటల్గా ఈ వివరాల గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం చనిపోయిన పరేపల్లి శ్రీనివాస్ వారి వ్యక్తి వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము. ఇంటి వద్ద ఉండి ప్రస్తుతం మనం లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా జరిగింది, ఎంత ఫైనాన్స్ ఎంత వరకు తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, అసలు ఎంతమంది పిల్లలు, ఈ వీటి గురించి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరేపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడనే ఇది ఒక సలాకులకైతే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు ఫైనాన్స్ వారి యొక్క వేధింపులు తట్టుకోలేక, అదేవిధంగా వారు చేసిన అవమానాన్ని భరించలేకైతే సూసైడ్ చేసుకోవడం జరిగింది. గురువారం మధ్యాహ్నం సమయంలో 3:30 సమయంలో అయితే ఇంట్లో ఎవరు లేని ప్రాంతంలో అయితే ఉరి వేసుకోవడం జరిగింది. ఇది ఫైనాన్స్ వారు పొద్దుగాల గురువారం ఉదయం అయితే రావడం జరిగింది. వచ్చి నానా బూతులు తిట్టడం జరిగింది. నువ్వు కట్టలేని వాడిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, అదేవిధంగా నీ ఇంటిని వేలం పాట వేస్తానని చెప్పడం, ఇరుగు పొరుగు వారు వినడం వల్ల అయితే తను మనస్తాపానికి అయితే గురయ్యాడు. అదే సమయంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో, అందరూ పనులకు వెళ్ళే సమయంలో అయితే తను ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం మనం వారి ఇంట్లోకి వెళ్దాం. వారి వైఫ్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం ఏం జరిగింది అనేది. అసలు చెప్పండి అమ్మా, అసలు ఎలా జరిగింది, ఏం జరిగింది, ఏమైంది మీకు? నా పేరు దీపిక సార్. నా భర్త మేస్త్రి పని చేస్తాడు. బ్యాంకులో లోన్ తీసుకున్నాం 10 లక్షలు. మేము ఒక్క నెల EMI కట్టకుండా వాళ్ళు బ్యాంకు వాళ్ళ ఇంటికి వచ్చి ఎట్లా పడితే నాన్న బూతులు తిట్టేసరికి నా భర్త మానసికంగా బాధపడి ఇట్లా చేసుకున్నాడు సార్. చిన్న పిల్లలు. అదే రోజు నేను పనికి పోయిన 2-3 రోజులు అవుతుంది పనికి వెళ్ళట్లేదు. బ్యాంకులో పైసలు కట్టాలని పనికి పోతాను. డాడీ ఏ బ్యాంకులో తీసుకున్నారు లోన్? అసలు వర్కల బ్యాంక్ IIFL బ్యాంకులో, ఫైనాన్స్ బ్యాంకులో లోన్ తీసుకున్నారు. అంటే ఏ సమయంలో వారు వచ్చారు అసలు? బుధవారం మధ్యాహ్నం వచ్చిండు. బేసారం మధ్యాహ్నం రోజు ఈయన ఇట్లా తీసుకున్నారు.
ఎన్ని నెలలు కట్టలేదమ్మా అసలు టోటల్గా? లేదు సార్, ఒక నెల ఈఎంఐ అయింది. ఒక నెలకే వాళ్ళు అట్లా మస్తు టార్చర్ పెట్టి 20 తారీఖు నుండి టార్చర్ పెడితేనే ఉన్నారు సార్. రోజు ఫోన్ చేసి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఒక 7-8 సార్లు ఎత్తేనే ఉంటారు. బ్యాంకులో పైసలు వేసిల్లా ఎందుకు వేయరు దేనికి వేయరు అని ఎట్లా పడితే అట్నే మాటలు అన్నాడు, కోప్పడు, తిట్టుడు. దానివల్లనే మా ఆయన బాగా మానసికంగా ఆలోచించి అట్లా చేసుకున్నాడు సార్. బ్యాంక్ నుంచి ఎవరు వచ్చారు? వారి పేర్లు తెలుసా? ఏమన్నా మేనేజర్ పేరు వారు ఏమన్నా? నేను లేను సార్, ఆ రోజు పనికి పోయినా. మా ఆయన ఉన్నాడు, ఆ సార్ వాళ్ళ పేరు తెలియదు నాకు. 2 బ్యాంకు వాళ్ళు వచ్చి తిట్టిల్లు నన్ను అని చెప్పిండు. మా ఆయన చెప్తేనే నాకు తెలిసింది. అంటే ఏమని అన్నారట అసలు? టోటల్ మీకు చెప్పాడా అసలు ఏం జరిగింది అనేది? ఎందుకు తీసుకున్నావు, ఎందుకు కట్టవు, దేనికి కట్టవు, తీసుకున్నప్పుడు తెలియదా ₹1, 10 లక్షలు తీసుకున్నావు, ఎందుకు ఈఎంఐ ఆపినావా అని ఎట్లా పడితే అట్నే తిట్టిల్లట సార్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 కొడుకులు సార్. ఎంత ఏజ్ ఉంటుంది అసలు? పెద్ద ఆయనకు 6 సంవత్సరాలు, చిన్న ఆయనకు 18 నెలలు. ఇప్పుడు మీకు ఎలాంటి న్యాయం కావాలి? ఎలాగో మీ భర్తను కోల్పోయారు. నా భర్త చనిపోయిండు, నా పిల్లలు చిన్నోళ్ళు. నాకు న్యాయం కావాలి సార్. ఇది తను చెప్తున్న విషయం. తనతో చిన్న పిల్లలు కేవలం ఒక 5 years అబ్బాయి, అదేవిధంగా సంవత్సరం బాలుడు అయితే ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఇప్పుడైతే తండ్రి అయితే కోల్పోవడం జరిగింది. ఈ ఫైనాన్స్ వారు చేసిన ఒత్తిడి తాళలేకనైతే పరిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అయితే మృతి చెందాడు. ఇటు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఈ ఫైనాన్స్ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. అతని వల్లనే ఇటు మరణించాడంటూ ఇక్కడ అతని వైఫ్ చెప్తున్నారు, అదేవిధంగా స్థానికులు చెప్తున్నారు. స్థానికులు వాళ్ళు గురువారం ఉదయం వచ్చి ఇటు వారిని అయితే ఇష్టం ఉన్నట్టు తిట్టడం, ఈ శ్రీనివాసని ఇష్టం ఉన్నట్టు తిట్టడం, ఇల్లు వేలం పాట వేస్తానని బెదిరించడానికి జరిగింది. 1 year లోన్ అయితే తీసుకున్నాడు. 1 year నుంచి రెగ్యులర్గానే కట్టుకుంటూ వస్తున్నాడు. కాకపోతే ఒక్క నెల, ఈ మార్చి నెల మాత్రమే ఈఎంఐ కట్టలేకపోయాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము కట్టలేకపోయాం, వచ్చే నెల కూడా కడతానని చెప్పాడు. అయినా కూడా వినకుండా ఇటు మేనేజర్, అదేవిధంగా కలెక్షన్ బాయ్స్ వచ్చేసి ఇంటిపైకి వచ్చి ఇబ్బంది పెట్టాడు. ఆ సమయంలో తను భార్యకు కూడా చెప్పుకున్నాడు, ఇట్లా చేశారు, ఇట్లా మాట్లాడారు, ఇట్లా తిట్టారని చెప్పాడు. ఆ సమయంలోనే తను ఎవరు లేని సమయంలో మనస్తాపానికి గురై సాయంత్రం మధ్యాహ్నం 3:30 సమయానికైతే ఇంటిపై ఉన్నటువంటి మెట్లకైతే ఉరివేసుకొని అయితే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది బాధితుడికి, అదేవిధంగా తన భార్యకు, 2 పిల్లలకైతే ఫైనాన్స్ వాళ్ళ ఒత్తిడి వల్లనే తను చనిపోయాడు కాబట్టి వారి నుంచే న్యాయం చేకూరాలంటూ ఇక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా తన భార్య అయితే కోరుకుంటుంది. మరికొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది, అసలు టోటల్ వివరాలు ఏంటి చెప్పండి అసలు? సీను మా బాబాయ్ సార్. మా బాబాయ్ బ్యాంకులో లోన్ తీసుకోవడం ద్వారా బ్యాంక్ వాళ్ళ ఇంటికి వచ్చి బాబాయ్ని ఆర్థికంగా మానసికంగా వేధించడం ద్వారా బాబాయ్ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఏ రోజు చనిపోయారు? బాబాయ్ గురువారం రోజు మధ్యాహ్నం 4 గంటల సమయంలో మేము మా చెల్లె ఇటు బట్టలు ఆరేద్దామని వచ్చేసరికి బాబాయ్ ఉరేసుకొని కనిపిస్తే ఓరడంతోనే అందరు వచ్చిళ్ళు. అంటే ఎవరు? ఫైనాన్స్ వాళ్ళైనా? ఫైనాన్స్ వాళ్ళు, IIFL బ్యాంక్ లిమిటెడ్ పర్కల్ బ్రాంచ్ వాళ్ళు, మేనేజర్, రికవరీ ఏజెంట్ వచ్చి బాబాయ్ని తిట్టడం ద్వారా బాబాయ్ అట్లా తీసుకొని చనిపోయాడు. ఏమని తిట్టాడు అసలు? టోటల్గా ఏమని తిట్టాడంటే, చాతగాంది ఎందుకు తీసుకున్నావు, నువ్వు తల తాకట్టు పెట్టైనా డబ్బులు తీసుకొని రావాలి, లేకుంటే నీ ఇల్లు సీల్ చేస్తాం, నీ ఇల్లు వేలం ఇస్తాం, వాడాలి ఇజ్జత పోతాయి నీది అని చెప్పడంతోనే మనస్తాపానికి గురై ఇట్లా చేసుకున్నాడు సార్. ఏమైనా పోలీసు వారైనా వాళ్ళైనా ఫైనాన్స్ వారైనా వచ్చారా? ఈ విషయం వారికి అందిందా? ఎవరు రాలేదు సార్. పోలీసు వాళ్ళు ఉరి వేసుకునితోనే వాళ్ళకి సమాచారం అందిస్తే వాళ్ళు వచ్చి చూసి 108 కాల్ చేస్తే బాడీ పోస్ట్ మార్టానికి తీసుకొని వెళ్ళి. ఫైనాన్స్ వారు వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారమ్మా మీకు ఇక్కడ? అతనితో మాట్లాడేటప్పుడు, మీ హస్బెండ్తో మాట్లాడేటప్పుడు? ఆయన ఒక్కడే ఉన్నాడు సార్, ఎవరు లేరు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనే నాకు బాధపడకుండా చెప్పిండు. ఆ రోజు నైట్ అన్నం తినలేదు, మస్తు బాధపడ్డాడు. ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు అసలు? ఎలాంటి న్యాయం కావాలని అంటే, ఇప్పుడు మా బాబాయ్కి 2 చిన్న పిల్లలు ఉన్నారు, మా పిన్నికి వాళ్ళు 2 చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం కావాలి. పోలీసులను మీరు ఫిర్యాదు చేశారేమన్నా? పోలీసులను నిన్న ఫిర్యాదు చేసినాం. నిన్న పోయి పిటిషన్ ఇవ్వడం ద్వారానే వాళ్ళు వచ్చి FIR రాసుకొని వాళ్ళ మీద వాళ్ళ నెంబర్లు ఇచ్చడంతోనే వాళ్ళతో అన్నారు, కానీ మాకు ఇంకేం సమాచారం తెలిపలే వాళ్ళు. మొత్తంగా ఎంత లోన్ తీసుకున్నారు? ఎన్ని రోజులు అవుతుంది ఈ లోన్? ఎన్ని వాయిదాలు కట్టలేదు ఇప్పటివరకు? మేము 10 లక్షల లోన్ తీసుకున్నాము. ఇప్పుడు సంవత్సరం నుండి డైలీ మంత్లీ కట్టిండు. ఈ ఒక్క మంత్లీ కట్టనందుకే ఇట్లా చేసిళ్ళు. ఇటు శ్రీనివాస్ గారి వాళ్ళ అత్తగారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏందమ్మా ఇట్లా జరిగింది మీకు? సార్ నాకేం తెలియదు, చచ్చిపోయింది అంటే ఫోన్ చేస్తే నచ్చిన సార్, నాకే తెలియదు. వాళ్ళకి తెలుసు, వాళ్ళ కొడుకు బాగా కొడుకు తెలుసు వాళ్ళకి. చచ్చిపోయింది అంటే నేను వచ్చినాక అంతే, నాకేం తెలియదు. ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళి అయ్యి అసలు? ఆమె పెళ్ళి 10 సంవత్సరాలు అవుతాయి.
లోన్ తీసుకుని ఎన్ని రోజులు అవుతుంది అసలు? ఆమెకి సంవత్సరం అవుతుంది అటు తీసుకున్నప్పుడు చెప్పింది కదా మా బిడ్డ, సంవత్సరం అవుతుంది అటు లోన్ మీకు ఎలాంటి న్యాయం కావాలనుకున్నారు? ఆల్రెడీ వీరు భర్తను కోల్పోయాడు, 2 చిన్న పిల్లలు ఉన్నారు. న్యాయం చేయాలి, మీరే న్యాయం చేయాలి సార్. ఏం చేసి కడుతుందా? చేసేటోడే రోజు మేస్త్రి పని చేసేవాడు, రోజు 1200 తెచ్చేటోడు. ఇవే మా కూతురుకు 2 పెద్ద ఆపరేషన్లు ఆమె పని చేయదు, ఎట్లా లోన్ కడుతుంది? ఎట్లా మీరే ఆలకించి మీరే దయచేసి పిల్లపై వాళ్ళపై ముఖం చూసి మీరే న్యాయం చేయాలని మొక్కుతున్నాం. బాగా చనిపోయిన శ్రీనివాస్కి ఒక 5 సంవత్సరాల బాలుడు, అదేవిధంగా సంవత్సరం పిల్లగాడు కూడా ఉన్నాడు. 5 సంవత్సరాల బాలుడు ఒకసారి మాట్లాడదు. ఏమైందమ్మా మీ డాడీ పేరు ఏంటి? సీను డాడీకి ఏమైంది అసలు? బెంగళూరు వచ్చి అట్లా వేసుకొని తెచ్చిపోయిండు. మరి తెలిసింది మరి అందరికి, మరి వచ్చి జారింది, అందరూ వచ్చి ఏడిసిళ్ళు. మరి అప్పుడు మరి హాస్పిటల్ వేసుకుపోయి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ డీజే వచ్చి డప్పులు కొట్టిళ్ళు. మరి తెలిసింది మళ్ళీ బొండ పెట్టిళ్ళు. మరి అక్కడ డీజే పెట్టి ఇచ్చిళ్ళు. ఇట్లా డాడీ ఎలా చూసుకునేవాడు నిన్ను? మంచిగా చూసుకుంటారు. ఎట్లా ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టి చనిపోయిలా సరే? ఇది చిన్న పిల్లగాడు చెప్తున్న విషయం. ఎలాంటి ఆలోచన లేదు, ఎలాంటి జ్ఞానం లేని వ్యక్తి కూడా, చిన్న పిల్లగాడు కూడా తన తండ్రి గురించి చెప్తున్నారు. వాళ్ళ ఫైనాన్స్ వాళ్ళు ఎంత ఇబ్బంది గురి చేశారో అతను ఏడుస్తున్నాడు పాపం. చిన్న పిల్లగాడిని చూస్తే మనకు అసలు ఎంత ఘోరంగా ఉందో. అంత ఫైనాన్స్ వాళ్ళు ఇంత చిన్న పిల్ల, ఏం తెలియని వయసులో అతను ఇంత చక్కగా చెప్పాడు. అసలు ఏ విధంగా పాపం చాలా ఎంత బాధ అనేది వాళ్ళకు మనకు తెలుస్తుంది. ఎంత చిన్న పిల్లగాడు తన లోపలి బాధను ఏ విధంగా చెప్పాడో, ఎంత తన తండ్రిని కోల్పోయిన బాధ అయితే అతని కళ్ళల్లో కనిపిస్తుంది. ఇలాంటి చిన్న పిల్లలకి యొక్క వారి యొక్క బాధ్యత, వారి యొక్క పోషణ ఎవరు చూసుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఫైనాన్స్ వారి యొక్క ఆగడాలు అయితే మితిమీరిపోవడం వల్ల ఇలాంటి చిన్న పిల్లలు అనాథలుగా మిగులుతున్నారు. ఇప్పుడు వారి యొక్క భవిష్యత్తు అంధకారంగా మిగిలిపోయింది. ప్రస్తుతానికి ఇలాంటి చర్యలు మళ్ళీ ఏ కుటుంబంలో జరగకుండా ఇటు అధికారులు, అదేవిధంగా పోలీసు వారు, ఆ ఫైనాన్స్ వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని తగిన న్యాయం అయితే చేకూర్చాలంటూ ఇటు ఈ ఫ్యామిలీ తరఫున అయితే అందరూ కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, స్వరంగా.